Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. నేనైతే ప్రజెంట్ లైట్ హౌస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ షాప్ దగ్గర అయితే ఉన్నాను. ఎందుకు అంటే ఇది సమ్మర్ కదా, బయట చూస్తే 45 degrees వరకు ఎండ ఉంది. బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు చల్లగా రిలాక్స్ అవ్వాలి కదా. సో ఏసీ, ప్రతి ఒక్కరి ఇంట్లో ఏసీ ఉంటుంది, డెఫినెట్లీ ఉండాలనే కోరుకుంటారు. సో ఉన్న ఏసీ ఉన్న వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి, కరెంట్ బిల్ ఎలా తగ్గించుకోవాలి, అంటే దానికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని, ఒకవేళ మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. సో వీటన్నిటి కోసం అయితే నేను సర్వీస్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో సార్ ఉన్నారు, మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ప్రాబ్లమ్, మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వాటి మెయింటెనెన్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ చెప్పండి, ముందు బయట ఎండలు ఎలా ఉన్నాయి సార్? చాలా ఎక్కువనే అండి, చాలా మండిపోతున్నాయి ఎండలు. ఈసారి లాస్ట్ ఇప్పటికన్నా కూడా ఈసారి చాలా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 to 43 degrees వస్తుంది. మీకు చాలా అనుభవం ఉంది, ఏసీలు ఎలా వాడాలి, ఎలా రిపేర్ చేయాలి, మీరు మొత్తం సర్వీస్ చేస్తుంటారు కాబట్టి. సో మేజర్ గా ఇప్పుడు ఫస్ట్ థింగ్ అంటే ఈ ఏసీని వాడాలి అంటే ఎలా వాడతారు? ఏసీ మన రూమ్ ప్రకారంగా మామూలుగా ఎట్లంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే నైట్ కాగానే ఎక్కువ చల్లగా కావాలని 18 లో పెట్టేస్తుంటారు, 18 టెంపరేచర్ లో పెట్టేస్తుంటారు. కానీ అలా పెట్టడం అవసరం లేదు. మ్యాక్స్ 22, 23, 24 ఆ టెంపరేచర్ లో మనం సెట్ చేసుకుంటే కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది మనకి. 18 లో మీరు చల్లగా కావాలని చెప్పి కూడా సార్ 18 లో పెడతారు. దానివల్ల ఏమైపోతుందంటే కంప్రెషర్ మీద మీకు లోడ్ ఎక్కువైపోయి కూలింగ్ అనేది ప్లస్ కంప్రెషర్ హీట్ ఎక్కువయి మీకు ట్రిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికోసం ఏంటంటే మనం 22, 23, 24 degrees లో మనం ఇట్లా మెయింటైన్ చేస్తే కన్సంప్షన్ చాలా తగ్గుతుంది, మీ కంప్రెషర్ మీద వెయిట్ పడదు, ఈసీ కూడా మనకి కూలింగ్ ఎక్కువ వస్తుంది మనకి. అదొకటి మెయిన్ పాయింట్ అండి. మనకి స్టాండర్డ్ గా చాలా 23, 24 మెయింటైన్ చేసుకుంటే స్టాండర్డ్ గా ఉంటుందండి మనకి. అది మెయిన్ రీజన్. ఇన్వర్టర్ ఏసీ అని చెప్పేసి వస్తుంది కదా, సో దాని వల్ల ఏమైనా కరెంట్ బిల్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి ఏం చెప్తారు? టెక్నాలజీకి నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీకి ఏంటంటే అండి, ఇన్వర్టర్ టెక్నాలజీ లేటెస్ట్ ఏంటంటే కన్సంప్షన్ అనేది పవర్ బిల్ తక్కువ చేస్తుంది. అంటే ఏసీ టు డీసీ పవర్ అనేది మనకి ఫస్ట్ ఏసీలో ఆన్ అవుతుంది ఆల్టర్నేట్ కరెంట్ లో, తర్వాత డీసీగా కన్వర్ట్ అవుతుంది. దానివల్ల మనకి సపోజ్ మీరు సటన్ రిమోట్ లో 22 degrees సెలెక్ట్ చేసుకున్నారు, కాన్స్టెంట్ గా మనకి ఇన్వర్టర్ ఏసీలో ఏంటంటే అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. కట్ ఆఫ్ సిస్టమ్ కాదు మనకి. నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీలో ఏంటంటే కట్ ఆఫ్ సిస్టమ్ అవుతుంది. కంప్రెసర్ అనేది ఆన్ ఆఫ్ అవడంలో కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది. ఇన్వర్టర్ టెక్నాలజీలో ఏంటంటే మనకి ఇది ఒకటే, మనం ఏదైతే టెంపరేచర్ సెలెక్ట్ చేసి పెడుతున్నామో అదే టెంపరేచర్ లో మెయింటైన్ అవుతుంది కాబట్టి కన్సంప్షన్ మీకు అట్లీస్ట్ 50 to 60% మనకి కన్సంప్షన్ తగ్గుతుంది, పవర్ కన్సంప్షన్. అదొక మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఇన్వర్టర్ ఏసీలో. సో ఇంకోటి చూసుకున్నాండి అంటే ఇప్పుడు రూమ్ లో ఏసీని సడన్ గా ఒకేసారి ఆన్ చేస్తుంటారు, బాగా బయట నుంచి వచ్చినప్పుడు. మళ్ళీ దాన్ని ఏం చేసుకుంటారు అంటే రూమ్ టెంపరేచర్ కూల్ అవగానే మళ్ళీ వెంటనే ఆఫ్ చేస్తుంటారు. మళ్ళీ తర్వాత టెంపరేచర్ ఉన్న వాళ్ళకి అంటే కన్వీనియంట్ గా ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు కదా, దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏసీలో మనకి అట్లా చేయడం వల్ల మనకి కంప్రెషర్ మీద లోడ్ ఎక్కువ పడుతుందండి. మీరు ఒకవేళ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక 1/2 hour ముందు ఆన్ చేసి పెట్టేసుకుంటే అట్ ఎ టైం మనకి రూమ్ అంతా కూల్ అవుతుంది, కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు మనకి. అదొక మెయిన్ అడ్వాంటేజ్. మనకి చల్లగానే బంద్ చేయడము అట్లా ఉండదు. మెయిన్ ఇన్వర్టర్ టెక్నాలజీలు ఏంటంటే మనం ఒక సర్టెన్ టెంపరేచర్ సెట్ చేసుకుంటే అదే కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది మనకి. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఇన్వర్టర్ లో ఉందండి మనకి. దానివల్ల కన్సంప్షన్ కూడా తగ్గుతుంది, పవర్ బిల్ కూడా చాలా తగ్గుతుంది, కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకోటి సార్, నేను రెగ్యులర్ గా వింటుంటాను ఏసీలో నుంచి మంటలు వచ్చి బ్లాస్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి. ఈ మధ్య కాలంలో చాలా విన్నాను నేను. అంటే దానివల్ల ఏంటి ప్రాబ్లం, మెయిన్ అట్లా షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి, మంటలు రావడానికి కారణం ఏంటి? అట్లాంటిదని ఏముండదండి, ప్రాపర్ సర్వీస్. సపోజ్ మనం ఏసీ వాడినా వాడకపోయినా 3 months కి ఒకసారి ఒక ఫిల్టర్స్ మనకి క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్స్ 3 months కి ఒకసారి మనమే సర్వీస్ చేసుకోవచ్చు. మన సర్వీస్ టెక్నీషియన్ వచ్చి అవన్నీ చేసే అవసరం లేదు. మనకి డోర్ ఓపెన్ చేయగానే 2 filters ఉంటాయి ఏసీలో, అవి తీసి మనం ఆటోమేటిక్ గా మనమే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇట్లాంటి ఛాన్సెస్ చాలా 80% to 90% తగ్గుతుందండి. అంతే మించి మనకి ఏసీలో ఫైర్ కావడం అనేది అట్లా ఉండదు, జనరల్ అయితే ఏముండదండి. 80% మనకి తగ్గుతుంది. ఇప్పుడు ఏసీలలో అంటే కూడా ఏసీలు ఏది బెటర్ అంటారు? అంటే లైక్ 3 star అని, 5 star అని, ఇంకా ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే 3 star వచ్చేసి అండి కన్సంప్షన్, 5 star కి 3 star కి కన్సంప్షన్ లో మనకి ఓన్లీ కరెంట్ కన్సంప్షన్ ఒకటి మనకి చేంజెస్ ఉంటుందండి. 5 star లో వచ్చేసి కమర్షియల్ పర్పస్, అంటే కన్సంప్షన్ అనేది మామూలుగా 3 star కన్నా కూడా
300 to 400 రూపీస్ మనకి తగ్గుతుంది. 3 స్టార్ లో మామూలుగా జనరల్ మనకి హౌస్ యూజబుల్ కి 3 స్టార్ మనకి సరిపోతుంది. దీనికి దానికి 5 స్టార్ కి 3 స్టార్ కి వచ్చేసి 400 to 500 రూపీస్ పర్ మంత్ మనకి వేరియేషన్ వస్తుంది పవర్ కన్సంప్షన్. సో ఇప్పుడు రీసెంట్ గా కొత్తవి కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు కొంతమంది ప్రిఫర్ చేస్తుంటారు స్ప్లిట్ ఏసీ అని చెప్పేసి, విండో ఏసీ అని చెప్పేసి. సో అంటే దీని వల్ల ఏది ఎక్కువ లాంగ్ టర్మ్ మనం ఏది ఎక్కువ యూజ్ చేసుకోగలం, ఏది బెటర్ అంటారు? విండో ఏసీ ఏంటంటే మనకి ప్రొవిజన్ లేనప్పుడు, మనకి ఏదైతే వాళ్ళకి ప్రొవిజన్ లేనప్పుడు విండో ఏసీ అని యూజ్ చేస్తుండే. కానీ 99 కంపెనీస్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా క్లోజ్ చేసేస్తాయి. విండో ఏసీస్ చాలా రేర్ గా వస్తున్నాయి. ఎక్కువ శాతం అంతా ఇప్పుడు స్ప్లిట్ ఏసీసే వాడుతున్నారు. స్ప్లిట్ ఏసీ ఏంటంటే కన్వీనియంట్ ఎక్కువ ఉంటుంది, మనకి నాయిస్ తక్కువ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి నాయిస్ అనేది చాలా తగ్గుతుంది. విండో ఏసీలో ఏంటంటే మీకు నాయిస్ ఎక్కువ ఉంటుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ స్ప్లిట్ ఏసీలో ఉందండి. ఇప్పుడు మనం వాడే ఏసీలో నుంచి కొంచెం వాటర్ లీక్ అవడం ఇట్లాంటి సమస్యలు నేను రెగ్యులర్ గా చూస్తున్నానండి. అంటే వాటర్ లీక్ కింద బకెట్ పెడుతుంటారు కంట్రోల్ చేయడానికి. అండ్ ఇంకోటి సౌండ్స్ వస్తుంటాయి ఏసీలో నుంచి, అవి ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు? అంటే దాని ప్రాబ్లం ఏంటి? అది మెయిన్ ప్రాపర్ సర్వీస్ అండి. అంతే, ప్రాపర్ గా సర్వీస్ చేయించుకుంటే అట్లాంటిది ఏముండదు. మనం ఎప్పుడైతే యాక్చువల్ గా సమ్మర్ లోనే మనం ఏసీ వాడతాం, దాని తర్వాత ఆఫ్ చేసి పెట్టేస్తాం. దానివల్ల ఏంటంటే లోపల డస్ట్ పార్టికులర్స్ అవన్నీ కూడా మనకి అవి అయిపోతుంటాయి. దాంట్లో ప్రాపర్ సర్వీస్ చేయించుకుంటే వాటర్ లీకేజ్ అనేటి మెయిన్ ఫిల్టర్స్ అండి. ఫిల్టర్స్ ఒకటి క్లీన్ పెట్టుకుంటే వాటర్ లీకేజ్ సమస్య అసలు మనకు ఉండనే ఉండదు. సో మెయిన్ గా ఏసీ యూజ్ చేసే వాళ్ళకి మేజర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? అసలు ఇలాంటి అంటే మేజర్ ప్రాబ్లమ్ మీరు సర్వీస్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది ఏ ప్రాబ్లం చెప్తుంటారు, అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి? వీడియో వాళ్ళందరికీ ఒక సజెషన్ లాంటి. మెయిన్ సమ్మర్ లో వచ్చేసి కూలింగ్ ప్రాబ్లం ఒకటే ఎక్కువ ఉంటుందండి. మనకి కూలింగ్ తక్కువ వస్తుంది అని చాలా మంది అదైతుంటారు. టెంపరేచర్ బయట ఎక్కువ ఉన్నప్పుడు మనకి కంపల్సరీ ఏ ఏసీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 40 to 43 రీచ్ అయింది అనుకోండి టెంపరేచర్, మీకు ఎటువంటి ఏసీ అయినా కూడా కూలింగ్ తగ్గుతుంది. ఎందుకంటే మనకి కంప్రెషర్ మీద అది మెయిన్ కంప్రెషర్ ఏంటంటే మనకి ఎండలు ఉందనుకోండి, ఆటోమేటిక్ మీ రూమ్ టెంపరేచర్ లో బయట ఎండలో మీకు అవుట్డోర్ ఉన్నప్పుడు ఇండోర్ లో మనకి వచ్చేసి కూలింగ్ తగ్గుతుంది. దానికి మనకి ఏదైనా వాటర్ ఒక 3 hours కి ఒకసారి 4 hours కి ఒకసారి అవుట్డోర్ కి వాటర్ పోయడమో, లేదా దానికి ఏదైనా షట్టర్ వేయడమో అట్లాంటివి చేసుకుంటే కూలింగ్ ఎఫిషియన్సీ బాగా వస్తుంది. అదొకటి. ఎండాకాలం మాక్సిమం మనకి గ్యాస్ లీకేజ్ అవుతుందంటే అంటారు. అది గ్యాస్ లీకేజ్ అట్లాంటిది అయితే ఏముండదండి. ప్రాపర్ ఇన్సులేషన్ సరిగ్గా ఉందనుకోండి గ్యాస్ లీకేజ్ ఛాన్సెస్ ఉండదు. ప్రాపర్ ఇన్సులేషన్ అంతే. ప్రాపర్ ఇన్సులేషన్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో అది కరెక్ట్ ఉందంటే వన్స్ ఒకసారి గ్యాస్ లీకేజ్ అయ్యిందంటే మళ్ళీ ఒకసారి వేసారంటే ఊకే గ్యాస్ లీకేజ్ అవకాశాలు ఉండదు. అంటే అది టెక్నికల్ పర్సన్స్ కొంతమంది ఎట్లుంటారంటే డబ్బులు తీసుకోవాలని చెప్పేసి గ్యాస్ పోయింది అని చెప్పేసి వాళ్ళు డబ్బులు దుప్పడానికి కొంచెం ట్రై చేస్తుంటారు. అంతేగాని 99% గ్యాస్ లీకేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ప్రాపర్ ఇన్స్టాలేషన్ సరిగా లేకపోతేనే గ్యాస్ లీకేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏసీ ఆన్ చేయగలనే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అంటే రెగ్యులర్ గా చాలా ప్లేసెస్ లో కూడా నేను గమనించాను. ఈ బ్యాడ్ స్మెల్ రాకుండా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి? ఓన్లీ మన ఫిల్టరే అండి. ఫిల్టర్ ని మనం 3 months 4 months ఒకసారి మనం క్లీన్ చేసుకోలేదు అనుకోండి, దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకి డస్ట్ పార్టికులర్ అన్ని దాంట్లో మూవ్ అయిపోతుంది. దానివల్ల మనకి స్మెల్ ఏసీ వేయంగానే అదో రకమైన స్మెల్ రావడము అవి రావడం మనకి దాంట్లో మాక్సిమం మనం చూస్తుంటాము. ఎవ్రీ 3 months 4 months ఒకసారి మనం ఫిల్టర్ క్లీన్ చేసేసుకుంటే అట్లాంటి మనకి స్మెల్స్ అట్లా రావడం ఏముండే అండి. ఇప్పుడు మార్కెట్ లో లేటెస్ట్ గా డీనైజర్స్ ప్లస్ మన ఫిల్టర్స్ అవి దొరుకుతున్నాయి, ఎయిర్ ఫ్రెషనర్స్ దొరుకుతున్నాయి. అది ఫిల్టర్ లో మనం పెట్టేసుకుంటే ఆ స్మెల్ మనకి ఈజీగా మనకి ప్యూరిఫై అవుతుంది. దొరుకుతున్నాయి, మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మనకి ఈ గ్యాస్ లీకేజ్ ఏదన్నా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొంతమంది టెక్నీషియన్స్ మోసం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని అంటే ఎలా మనకు తెలుసుకోవాలి? ఇప్పుడు మనకు తెలియదు కాబట్టే కదా వాళ్ళు మోసం చేయగలిగేది. దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి? 99% ఇప్పుడు ఎట్లా అంటే కూలింగ్ వస్తుంది, కస్టమర్ కి కూలింగ్ ఉంటుంది. ఓన్లీ మనం ఫిల్టర్ జామ్ వల్ల కూలింగ్ అనేది తగ్గుతుంది. దీని అడ్వాంటేజ్ గా తీసుకొని టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే యాక్చువల్ గా ఫిల్టర్ ప్రాబ్లం, అది ఫిల్టర్ జామ్ అవడంలో కూలింగ్ తగ్గింది. కానీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏం చేస్తారంటే లేదు మీ గ్యాస్ లీకేజ్ అయిపోయింది, గ్యాస్ తక్కువ ఉందని వాళ్ళు ఏం చేయరు, చేసేది ఏముండదు. దాంట్లో పైప్ ఒకటి పెట్టేసి ఫిల్టర్ క్లీన్ చేసేసి వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. గ్యాస్ లీకేజ్ అయిందని డబ్బులు తీసేసుకుంటారు. అంతకుమించి అయితే 90% అయితే ఏముండదు అండి. అట్లాంటి ఫైనల్ గా మా ఆడియన్స్ మా ప్రేక్షకులకి ఇక మీకు ఏసీ సర్వీస్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మోస్ట్లీ ఏసీని ఎలా వాడాలి, కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి ఒక చిన్న టిప్స్. ఏసీ ఏం లేదండి, మనం నార్మల్ గా మనం నైట్ పడుకునే టైంకి ఒక 15 to 20 minutes ముందు ఆన్ చేసేసి పెట్టేసుకొని డోర్ మీరు క్లోజ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా మనం
లోపలికి ఎంటైర్ అయ్యే వరకు రూమ్ అంతా కూల్ అవుతుంది. దాని తర్వాత మీరు 22-23 ఈ మెయింటెన్స్ మనం చేసుకుంటే మాత్రం ఏసీ అన్నది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. 22-23 లో మనం సెట్ చేసుకుంటే కన్సంప్షన్ పవర్ బిల్ తగ్గుతుంది, ప్లస్ ఏసీ కూడా లోడ్ పడదు, కంప్రెషర్ మీద లోడ్ పడదు, ఈజీగా మనకి మంచిగా నడుస్తుంది అండి. ఓకే, సో కూలర్లు కూడా బాగానే మంచి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏసీ కూలర్లే కదా తీసుకునేది. అంటే కూలర్ కి ఇప్పుడు ఏసీకి ఎట్లయిపోయిందంటే కూలర్ కూడా ఆల్మోస్ట్ ప్రైజెస్ చాలా హైక్ అయిపోయాయి. బ్రాండెడ్ కి వెళ్తే 14,000 to 15,000 రూపీస్ మీకు కూలర్ ప్రైజెస్ ఉన్నాయి. అదే లోకల్ కి వెళ్తే అరౌండ్ 6,000 to 7,000 రూపీస్ ఉన్నాయి. ఈ ఎండలు ఎండలు పెరుగుతున్నాయి, కూలర్ రేటు అట్లా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఏసీ ఆల్మోస్ట్ ఇప్పుడు రేట్స్ కూడా చాలా పెరిగాయిపోయాయి. ఆల్మోస్ట్ 7 to 8%, 10% వరకు ఏసీ ప్రైస్ పెరిగాయి, హైక్ అయ్యాయి చాలా కూడా. కస్టమర్స్ ఏంటంటే బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏదైతే మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ని ప్రిఫర్ చేసి తీసుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఏసీని ఎలా వాడుకోవాలి, ఏ టెంపరేచర్ లో యూజ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా మనకి స్మెల్ కానీ ఇవేవి సర్వీస్ చేయకపోవడం వల్ల ఈ స్మెల్ కానీ, బ్లాస్ట్ అవడం కానీ, గ్యాస్ లీకేజ్లు కానీ, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది టెక్నీషియన్లు కూడా మోసం చేస్తూ ఉంటారు. సో అది కూడా చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ మీరు అతి తక్కువగా 16-17 అసలు అంటార్టికా లాగా నాకు కూలింగ్ రావాలంటే ఇట్లా కాకుండా మీరు స్టాండర్డ్ ఒక 23 పెట్టేసుకుంటే అది రూమ్ టెంపరేచర్ అలవాటు పడిన తర్వాత మీకు ఆబ్వియస్లీ కూల్ అనిపిస్తుంది. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సార్ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే డెఫినెట్లీ మనకి ఏసీ ఎక్కువ రోజులు మెయింటైన్ చేసుకోగలము, కరెంటు బిల్లు కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది. అదే విధంగా మంచి మనకు కూడా హెల్త్ కి ముఖ్యంగా అండి హెల్త్ ఏసీ ఎక్కువగా తక్కువ మరీ హెవీ కూల్ పెట్టడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? హెల్త్ ప్రాబ్లమ్ మనకి స్కిన్ ఎఫెక్ట్స్ వస్తాయండి. మనకి ఎక్కువ కూడా ఏసీలో ఉండడం వల్ల మనకి బోన్స్ కి స్కిన్ ఎఫెక్ట్స్ అవి ఇన్ ఫ్యూచర్ రావచ్చు అండి. దాంట్లో కూడా ఏసీ ఎక్కువ వాడడం అంటే ఏసీలో ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా దాని వల్ల మనకి స్కిన్ ఎఫెక్ట్స్, స్కిన్ డ్రై కావడము, బోన్స్ మనకి కొంచెం అది కావడం. ఫ్యాన్ యాక్చువల్ గా అయితే ఏసీ వేసినప్పుడు లైట్ గా 1 నంబర్ అట్లా పెట్టుకుంటే ఏంటంటే రొటేట్ అవుతుంది. మనకి ఏదైతే ఏసీ కూలింగ్ వస్తుందో అది రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. అట్లా అని చెప్పి మనం టోటల్ గా కూడా ఫ్యాన్ వాడొద్దు. కొంచెం మనకి కూలింగ్ ఎత్తైతే రూమ్ కి కూలింగ్ వచ్చిందో ఆ కూలింగ్ అయిపోయిన ఆటోమేటిక్ గా ఫ్యాన్ బంద్ చేసుకోవడం బెటర్. ఫ్యాన్ వేయడం వల్ల కూడా మీకు కన్సంప్షన్ పెరుగుతుంది. దాని ఏంటంటే ఏసీ అనేది మొత్తం ఎంటైర్ రూమ్ అంతా కూడా మనకి త్రో చేస్తుంది కాబట్టి కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సర్టెన్ టైం వరకు మనం ఫ్యాన్ వేసుకొని తర్వాత మనం ఆటోమేటిక్ గా బంద్ చేసుకుంటే మీకు కూలింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. థ్యాంక్ యూ.